ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిషపీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహుకేతు గ్రహ దోషాలకు నాగశిల ప్రతిష్ఠ ద్వారా చక్కని పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు, సహస్ర నాగశిల ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. గురుగారితో లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు చక్కని పరిహారాలు తెలుసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. అలాగే గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాన్ని పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి పరిహారాలను తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్మంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. గురుగారు ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో ఓకే, కాల్ కట్ అయినట్టుంది గురుగారు. అలాగే ఈ నెల 27వ తేదీన ఆదివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలి పూజ కార్యక్రమం, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తూనే పితృదోషం, స్త్రీ శాపం, పితృశాప నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా గురుగారు జరిపిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి, మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు మరి ఈ నెల 27వ తేదీన జరిపిస్తున్నారు కార్యక్రమాలు, అంటే ప్రతి ఎపిసోడ్లో కూడా తెలియజేస్తూనే ఉన్నారు వీటన్నిటి గురించి. మరి కొత్తగా మన కార్యక్రమాన్ని చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా గురుగారు, మరి దీనికి సంబంధించిన వివరాలు మరొకసారి తెలియజేస్తారు. తప్పనిసరిగా అమ్మా. ఈ నెల 27వ తారీఖు ఆదివారం అమావాస్య. అమావాస్య అనేది చాలా దివ్యమైనటువంటి ముహూర్తం. ఎందుకయ్యా అంటే ఈ యొక్క కాలసర్ప దోషాలకి రాహుకేతు సంబంధమైన దోషప్రదమైనటువంటిది కాబట్టి మన గ్రహణాలు కూడా ఎప్పుడు సంభవిస్తాయి? పౌర్ణమి రోజు, అమావాస్య రోజున గ్రహణం సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి ఇదంతా చంద్రుడు రిలేటెడ్ దోషం అన్నమాట. మరి చంద్రుడి నీడనే రాహు, చంద్రుడి యొక్క నీడ రాహు పక్కనే ఉంటాడు, చంద్రుడు ప్లానెట్ దగ్గరలో ఉంటాడు రాహు అనమాట. కాబట్టి అమావాస్య రోజున కనుక ఎవరైతే ఈ యొక్క ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ కలిపి చేస్తారో విశేషమైన ఫలితాలు వచ్చి ఉన్నాయి. ఇప్పటికి ఎంతోమంది చేయించా నేను, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి అనుకోకుండా ఆ రోజున అశ్విని నక్షత్రం అయింది. కాబట్టి ఇవి రాహుకేతు సంబంధమైన దోషాలు కానివ్వండి, మరి కాలసర్ప దోషాలకు కానీ, నాగదోషాలకు కానీ, అది కాకుండా కొన్ని భూతప్రేత పిశాచ బాధలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ రాహుకేతు సంబంధం వల్లే ఏర్పడతాయి తప్ప వేరేది కాదు. ఎందుకంటే ప్రతివాడికి ఏర్పడవు భూతప్రేత పిశాచ బాధలు. రాహుకేతు దోషం ఉన్న వాళ్ళకే ఈ యొక్క దశల్లో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ అటాక్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా దివ్యమైన ముహూర్తం ఏంటంటే అంటే రేపు 27వ తారీఖు చేయబోయినటువంటి ముఖ్యమైనటువంటి చాలా ముహూర్త బలం చాలా గొప్పగా ఉంది. కాబట్టి ఆ రోజు నిర్ణయించడం జరిగింది. 27వ తారీఖు ఆదివారం రోజున కూకట్పల్లి ఫేస్ 4 గణేష్ టెంపుల్లో ఇవన్నీ కూడా చేయబోతున్నాం. అమ్మ గురుగారు కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదామండి. హలో హలో గురుగారు కాల్ కట్టిందండి. అలాగే ఇదే రోజున మోక్షనారాయణ బలి పూజ కూడా జరిపిస్తున్నారు కదా గురుగారు, మరి దీనికి సంబంధించిన వివరాలు కూడా తెలియజేస్తారా? స్త్రీ శాపం, మరి భ్రూణహత్యలు కొన్ని జరుగుతూ ఉంటాయి. మరి కొంతమంది అకాల మరణం చెందుతూ ఉంటారు, కొంతమంది కోరికలు తీరకుండా మరణించే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది యాక్సిడెంటల్ డెత్ కొంతమంది ఉంటారు. మరి వీటికి ఏంటంటే జనరల్గా మోక్షనారాయణ బలినే ఒకటి చేయాలి. ఇవాళ రేపు చాలామంది చేయట్లేదు, అంటే ఒక బ్రాహ్మణులు తప్ప మిగతా కులాల వాళ్ళు ఎవరు కూడా చేసేవాళ్ళు కాదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే కర్మ చేయడమే వాళ్ళకి ఏదో నామకే వాసుగా చేసేవాళ్ళు. మరి ఇవన్నీ కూడా కొంత పితృదోషాలు కొన్నాళ్ళ తర్వాత నాగదోషాలుగా పరిభ్రమిస్తూ ఉంటాయి. కొంతకాలం పితృదోషాలుగా వేధిస్తూ తదనంతరం నాగదోషాలుగా కనపడుతూ ఉంటాయి జాతక భాగంలో. కాబట్టి ఈ పితృదోషాలకు కానీ, స్త్రీ శాపాలకు కానీ, మరి ఆడవాళ్ళని ఏదైనా మోసం చేయడం, దానివల్ల కొన్ని రకాల వచ్చే పాపాల వల్ల కూడా కొన్ని రకాల దోషాలు ఆపాదిస్తూ ఉంటాయి మానవుడికి. వీటన్నిటికీ కలిపి కూడా ఆ రోజున మోక్షనారాయణ బలి ఇవన్నీ కూడా చేపడుతూ ఉన్నాం 27వ తారీఖున. అలాగే గురుగారు కాల్తో మాట్లాడదామండి. హలో 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 నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మా బ్రదర్ గురించి తెలుసుకుందామని. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏదైనా దోషాలు ఏదైనా ఉన్నాయా మ్యారేజ్ సంబంధించింది? చెప్పండి, తెలియచేస్తారు గురువు గారు.
డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/4/1991. టైం అండి? మధ్యాహ్నం 2:25. పేరు? భాస్కర్ అండి. అవునండి. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్తే గురువు గారు. నమస్తే. మా బ్రదర్ది మ్యారేజ్ కోసం చూస్తున్నాము, అది సెట్ అవ్వట్లేదు. ఏదైనా దోషాలు ఏదైనా ఉన్నాయంటే జాతకపరంగా లగ్న దోషం ఉంది. ఈ ద్వాదశ రాజుల్లో ఈ లగ్న దోషం వల్ల ఖచ్చితంగా పెళ్ళి లేట్ అవుతుంది. దాంతోపాటు కుటుంబకారకుడు బుధుడు నీచబడ్డాడు, సర్పశాప యోగం కనపడుతుంది. వీటన్నిటి వల్ల పెళ్ళి లేట్ కావడం, జీవితంలో స్థిమితం లేకపోవడం, బుద్ధి స్థిమితం లేకపోవడం, ఇవన్నీ కూడా కలుగుతుంది. ఎట్లా ఉంది పరిస్థితి? ఏం జాబ్ చేస్తుంటారు ఆయన? టీచర్ కింద చేస్తుంటారండి. డెవలప్మెంట్ కూడా పెద్దగా ఉండదు, స్లోగా ఉంటుంది. అవునా? అవునండి, అవునవును. కానీ జాతకం చాలా బాగుంది. గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, శని బాగున్నాడు. ఈయన జాతకం ప్రకారం భార్య కాలు పెట్టినప్పటి నుంచి జీవితం మారిపోతుంది. కానీ ఆ భార్య రావడమే కష్టం. జాతకంలో ఉన్న దోషం అటువంటిది కాబట్టి దీనికి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి చేస్తే, హోమాలు కూడా చేయాలి. ఇవన్నీ చేస్తే వివాహం అనేది ముందుకు వస్తుంది. తదనంతర జీవితం బాగుంటుంది. ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో, కాల్ కట్ అయినట్టుంది గురువుగారు. గురుగారు, జాతక చక్రంలో లగ్నంలో ఏ గ్రహదేవత ఉన్నట్లయితే దాని లగ్న దోషంగా పరిగణిస్తారు గురువుగారు? అంటే గ్రహం ఉంటే లగ్నం అని కాదమ్మా, కొన్ని రకాల లగ్నాలకి ఈ యొక్క ద్వాదశ రాజుల్లో కొన్ని రకాల దోషాలు ఉంటాయి. కారకో భావనాశకాయ అని చెప్పి, సపోజ్ కర్కాటక లగ్నం ఉందనుకోండి, కర్కాటక లగ్నానికి సప్తమాధిపతి ఎవరైతే శని అవుతాడు. ఆ శని అవ్వడం వల్ల ఖచ్చితంగా వైవాహిక జీవితం సమస్య వస్తుంది. అట్లా సింహలగ్నం ఉంది, సింహలగ్నానికి కూడా సప్తమాధిపతి శని అవుతాడు. ఇట్లా కొన్ని రకాల లగ్నాలకి ఖచ్చితంగా ఈ రకమైన సమస్యలు వస్తాయి. వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకున్నా కూడా సమస్యలు వస్తాయి. దీనికి ముందుగా వాతావరణం ఎట్లా ఉంటుందంటే, ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి సంబంధం అనేది అడుగు ముందుకు పడదు. అదంతా కూడా దాని యొక్క దోష ప్రభావం వల్ల ఎంత ప్రయత్నం చేసినా ఏ సంబంధం ముందుకు పడదు. 40 ఏళ్ళు వచ్చిన పెళ్లి కావట్లని బాధపడుతూ ఉంటారు. ఇవి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఇవి ముందుగా గమనించుకోవాలి. దానికి సంబంధించినటువంటి దోషానికి పరిహారం ఒకటి చేయాలి. ఇది కాకుండా నాగదోషాలు ఉన్నాయా, సర్పదోషాలు ఉన్నాయా, కాలసర్పదోషాలు ఉన్నాయా, కుజ దోషాలు ఉన్నాయా, ఇటువంటివి చూసుకోవాలి. దాంతోపాటు శుక్రదోషం ఉంటే కూడా పెళ్లి కాదు. శుక్రుడు నీచబడ్డా, బృహస్పతి నీచబడ్డా ఈ కుటుంబ సౌఖ్యత అనేది మానవుడికి కలగదు. ఇదంతా కూడా అన్ని రకాలుగా చూడాలి. ఒక్క లగ్న దోషమే కాదు, వీటన్నింటి బట్టి దాని యొక్క ఇంపాక్ట్ ఉంటూ ఉంటుంది. అంటే కర్కాటక లగ్నంలో, సింహ లగ్నంలో జన్మించిన వారి కాకుండా ఇంకా ఏ లగ్నాల్లో జన్మించిన వారికి లగ్న దోషం ఉండొచ్చు గురువుగారు? అంటే బలానా పర్టికులర్ లగ్నం అని చెప్పడానికి వీల్లేదు. గ్రహస్థితిని బట్టి, గ్రహగతులను అనుసరించి ఉన్నదాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. సప్తమ స్థానంలో ఏ గ్రహం ఉంది, ఆ సప్తమాధిపతి ఎక్కడున్నాడు, ఆడపిల్ల అయితే కనుక అష్టమ స్థానం ఎట్లా ఉంది, మాంగళ్య స్థానం ఎట్లా ఉంది, మాంగళ్య స్థానం నీచబడిందా, దాంతోపాటు శుక్ర లగ్నాలు చూడాలి, చంద్ర లగ్నాలు చూడాలి, జన్మ లగ్నాలు చూడాలి. ఇన్ని రకాలు చూడాలి. ఒక జన్మ లగ్నాన్ని బట్టి ఏది చెప్పడానికి వీల్లేదు. శుక్రలగ్నాదు, చంద్రలగ్నాదు, జన్మలగ్నాదు 3 రకాలు చూడాలి. దాంతోపాటు నవాంశ చక్రం కూడా చూడాలి. ఇవన్నీ చూసినప్పుడు 100% చెప్పచ్చు. అట్లా అంటే ఇప్పుడు జాతకంతో సంబంధం లేకుండా కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ అవి ఉండవు కదా గురుగారు, మీ దగ్గరికి వస్తే దేని పరంగా జాతకం అనేది చూస్తూ ఉంటారు? అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, ప్రశ్నాశాస్త్రం ఒకటి ఉంటుంది. వాళ్ళు వచ్చిన సమయాన్ని బట్టి కూడా 100% చెప్పచ్చు. అది కాకుండా కొంతమంది రాలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. పామిస్ట్రీ అరచేతి రేఖలను బట్టి కూడా, మన అరచేతిలోనే నవగ్రహాలు ఉన్నాయి. మరి 9 గ్రహాలు నవగ్రహ స్థానాలు అరచేతిలో ఉన్నాయి. దీంట్లో ఉన్నదే జాతక చక్రంలో కనపడుతూ ఉంటుంది. దీని కూడా నేను చాలాసార్లు స్టడీ చేశాను. మరి జాతక చక్రంలో చంద్ర మహారదశ, చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు అనుకోండి, ఇక్కడ చంద్రస్థానం బాగుంటూ ఉంటుంది. ఇట్లా జాతకానికి అరచేతికి దగ్గర సంబంధం ఉంది. 100కు 100% చెప్పచ్చు. అది ఫిజికల్గా రావాలి. ఫిజికల్గా రాగలిగితే చెప్పచ్చమ్మా. గురుగారు, అలాగే రోహిణి నక్షత్రానికి సంబంధించి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉంటారు అని అంటారు. ఆ నక్షత్రంలో జన్మించిన ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుందా గురుగారు? అంతే కదమ్మా. ఇప్పుడు రాశి ఎట్లా నిర్ణయిస్తామంటే, చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టే, ఏ లగ్నంలో ఉన్నాడో చంద్రుడు దాన్ని బట్టి రాశి నిర్ణయిస్తాం. మేషరాశిలో ఉంటే మేషరాశి అవుతుంది. అట్లా చంద్రుడు ఉన్న లగ్నాన్ని బట్టి ఉంటుంది. రోహిణి నక్షత్రం ఖచ్చితంగా వృషభ రాశి. రోహిణి నక్షత్రం చాలా ఉచ్చస్థితి అయినటువంటి నక్షత్రం. రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే మంచి మంచి స్థానాల్లో వెలుగుతూ ఉంటారు. మరి రోహిణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళే మరి పెద్ద పెద్ద రాజకీయవేత్తలు అవుతుంటారు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అవుతూ ఉంటారు.
ఎందుకంటే రోహిణీ నక్షత్రానికి చంద్రుడు ఉచ్చస్థితి అనమాట. మరి రోహిణీ నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే రాహు. కాబట్టి ఈ రెండింటికి కూడా దగ్గర సంబంధం ఉంటుంటుంది. మరి రోహిణీ నక్షత్రం మరి కృష్ణ భగవానుడు పుట్టినటువంటి నక్షత్రం. దాని ప్రభావం వల్ల రోహిణీ నక్షత్రాధిపతి ఎవరయ్యా అంటే శుక్రుడు. శుక్రుడు ఎక్కడ ఉచ్చస్థితిని పొందాడు అంటే మీనరాశిలో మీన లగ్నంలో ఉచ్చస్థితిని పొందాడు. మరి ఆ లగ్నాధిపతి ఎవరంటే శుక్ర భగవానుడు. అంటే ఆ లగ్నమే రోహిణీ నక్షత్రమే సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపం అనమాట. మరి ఆ రోహిణీ నక్షత్రాన్ని పెళ్లి చేసుకున్న జాతకులు కూడా మంచి ఉచ్చస్థితిని పొందుతూ ఉంటారు. రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అన్నమాట. గురుగారు, జాతక పరంగా రాహు మహాదశ నడుస్తూ ఉంటే ఏలినాటి శని వచ్చినప్పుడు ఆ ప్రభావం ఎలా ఉంటుంది గురుగారు? రాహు మహర్దశ అనేది జాతకంలో రాహు ఎక్కడున్నాడో అన్న స్థానాన్ని బట్టి నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. రాహు కొన్ని రాశుల్లో చాలా అద్భుతంగా యోగిస్తూ ఉంటాడు. షష్టమ స్థానంలో కానీ, తృతీయంలో కానీ, అష్టమంలో కానీ, చాలా వ్యయంలో కానీ, 12వ స్థానంలో కానీ రాహు చాలా అద్భుతమైనటువంటి యోగాలను ఇస్తూ ఉంటాడు. అదే రాహు కనుక ఉచ్చస్థితిని పొందితే అద్భుతమైన యోగాలు వాడు ఊహించినటువంటి స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాడు. కొంతమంది చూడండి పెద్ద పెద్ద టాప్ ప్లేసెస్లో ఉంటారు. జాబ్స్ ఇప్పుడు పెద్ద పెద్ద అమెజాన్లో కానీ పెద్ద పెద్ద టాప్ ప్లేసెస్లో ఉంటారు. వాళ్ళకి ఏంటయ్యా అంటే వాడికి అంత స్థితి రావడానికి కారణం ఏంటయ్యా అంటే రాహు ప్రభావం వల్లనే వాడు ఆ స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాడు. రాహు కనుక చాలా అద్భుతంగా ఉంటే చాలా పీక్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది జీవితం. చాలా అద్భుతమైనటువంటి స్థితిగతులు కలుగుతుంటాయి రాహు వల్ల. అదే రాహు కనుక దోషప్రదంగా ఉన్నట్లయితే జీవితంలో ఎన్ని రకాల యోగాలు ఉంటే కూడా ఆ యోగాలు ఉపయోగించకుండా చేసేటువంటి వాడే రాహు. రాహుకేతువుల ప్రభావం నవగ్రహాల్లో ఈ యొక్క డామినేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాని గురించి మనం యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. అలాగే గురుగారు, కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/9/2000. టైం అండి? సాయంత్రం 5:30 నుంచి 5:30 మధ్యలో ఉంది. పేరమ్మా? బాగా అవినాష్. గురుగారితో మాట్లాడండి. ఎవరిదమ్మా జాతకం? మా అబ్బాయిదండి. ఏం చేస్తున్నాడు అబ్బాయి? చదువు అయిపోయిందా? బీటెక్ అయిపోయింది. చెప్పమ్మా, దేని పెళ్లి గురించి అడుగుతున్నావా? పెళ్లి కాదండి, జాబ్ కోసం. జాబ్ పేరేంటన్నావు? బాగా అవినాష్. బాల అవినాష్. ప్రజెంట్ ఏలినాడు శని ప్రారంభమైంది, కుజమహారదశ ప్రారంభమైంది. ఆరోగ్యం బాగుందా? బాగానే ఉందండి. ఎంతమంది పిల్లలు మీకు? 2 అబ్బాయిలండి. రెండో వాడికి పోయిన ఆరోగ్యం బాగుందా? బాగానే ఉందండి. సరే, జాతకపరంగా కొంత దోషం కనపడుతుంది, కుజ దోషం కనపడుతుంది బలంగా. దీనివల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చేటట్టు కనపడుతున్నాయి. మరి చిన్నవాడి జాతకం కూడా చూడాలి. జాతకం బాగానే ఉందమ్మా, ప్రజెంట్ అయితే గట్టి ప్రయత్నం చేయమనండి. కానీ ఎన్నాళ్ళ నుంచి ఖాళీగా ఉన్నాడు? 6 నెలల నుంచి ఖాళీగా ఉన్నాడా ఎట్లా? ఎన్ని రోజుల నుంచి ఖాళీగా ఉన్నాడమ్మా? సంవత్సరంగా వస్తుందండి. సరే, ముందు శనికి చేయించండి. శని ప్రభావం బలంగా ఉంది. శని వల్ల జాబ్ రావట్లేదు తప్ప మిగతా అంతా బాగుంది. ఓకేనా? తర్వాత ఈయనకి పెళ్లి సమస్య కూడా వస్తుంది. ఎందుకంటే శుక్రుడు నీచబడ్డాడు. ఖచ్చితంగా పెళ్లి విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. పెళ్ళి వద్దంటుంటాడు. చూడండి, ఆలోచించండి. ఓకేనా? మనసులో పెట్టుకో. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అమ్మా. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మాట్లాడండి గురుగారితో. చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఏం లేదండి, బ్రాహ్మణ గ్రహమైత్రి గురించి కొంచెం వివరిస్తారేమో అని అది. బ్రాహ్మణ గ్రహమైత్రి అంటే చెప్పండి. గ్రహమైత్రి నిజమవుతుందా? ఖచ్చితంగా గ్రహమైత్రి ఇంపార్టెంట్. అదే అండి, గ్రహమైత్రి అంటే మీరు పంచాంగంలో కనపడే గణనకాల చక్రమా మీరు అడిగేది? అదేనండి, మామూలుగా జాతకం చూసేటప్పుడు గ్రహమైత్రి చూస్తారు కదండి. బ్రాహ్మణులకే కాదు, వినండి, బ్రాహ్మణులకే కాదు, ప్రతి వాళ్ళకి కూడా గ్రహమైత్రి అనేది అవసరం. ఎందుకంటే గ్రహమైత్రి ఎందుకంటే దంపతుల మధ్యలో షష్టాష్టకాలు ఉన్నాయా అనేది ప్రధానంగా చెబుతుంది గ్రహమైత్రి. షష్టాష్టకాల్లో కూడా కొన్ని రకాల మంచి రకమైన షష్టాష్టకం ఒకటి ఉంటుంది, శత్రుగ్రహమైనటువంటి షష్టాష్టకాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సింహలగ్నం ఉందనుకోండి, పిల్లవాడిది సింహలగ్నం అయ్యండి, పిల్లది ఆడపిల్లది మాకు కుంభలగ్నం అనుకోండి, షష్టాష్టకాలు అవుతాయి. సింహలగ్నంలో రవికి శనికి ఇద్దరికి శత్రుత్వం ఉంటుంది, ఇద్దరికి పడదనమాట, వైరం ఉంటుంది. ఇటువంటి షష్టాష్టకాలు ఉంటే భార్యాభర్తలు కలిసి కాపురం చేయరు ఒకటి. తర్వాత శత్రు దశలు కాకూడదు, ఇవన్నీ చూసుకోవాలి. మరి సంతానపరమైన దోషాలను అవన్నీ చూడాలి.
ఇట్లా ఇవన్నీ రకాలుగా చూడాలమ్మా. తర్వాత మాంగళ్య దోషాలు ఉన్నాయా, పిల్లవాడ వల్ల పిల్లకి ఏమైనా గండాలు ఉన్నాయా, మరి పిల్లాడికి ప్లస్లు మైనస్లు ఏమున్నాయి, పెళ్లి చేసుకుంటే వీళ్ళిద్దరు కలిసి వస్తుందా లేదా, ఇట్లా వాళ్ళ యొక్క మైండ్ సెట్స్ కలుస్తాయా లేదా, ఇవన్నీ కూడా గ్రహమైత్రి వల్లే తెలుస్తాయమ్మా. ప్రతి వాళ్ళకి కూడా గ్రహమైత్రి అనేది ఇంపార్టెంట్. గ్రహమైత్రి వల్ల వాళ్ళ యొక్క క్యారెక్టర్ చెప్పచ్చు, గ్రహమైత్రి వల్ల వాళ్ళు ఎటువంటి బిహేవ్ చేస్తారో, ఏ టైంలో ఎటువంటి జరుగుతాయో కూడా గ్రహమైత్రి వల్లే తెలియబడుతూ ఉంటుందన్నమాట. అట్లా కంపల్సరీగా గ్రహమైత్రి అనేది అవసరం ప్రతి వాళ్ళకి కూడా. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2000 మ్మ్. జూన్ 25 అండి. టైం అమ్మా? టైం ఉదయం మార్నింగ్ అండి. ఎన్ని గంటలకి? 10 గంటలు 30 నిమిషాలు. పేరు? 10 గంటలు 30 నిమిషాలు. పేరండి? ధనచక్ర గారు. గురుగారితో మాట్లాడండి. ధనచక్ర గారు. చెప్పండి అమ్మా. జాబ్ గురించి అడుగుతున్నారా? అవునండి. ఎన్నాళ్ళ నుంచి ఖాళీగా ఉన్నాడు బాబు? అమెరికా వెళ్ళాడండి. ఎంఎస్ అయ్యింది. ఎంఎస్ అయ్యిందండి. ఇంతకుముందు ఒకసారి అడిగినట్టున్నారు కదా? లేదండి, ఇదే ఫస్ట్ టైం అండి నేను చేయటం. సరే, జాతక చక్రం ప్రకారంగా ప్రధానంగా ఏలినాటి శని నడుస్తుంది తెలుసా? ఏలినాటి శని ప్రారంభం ఏం తెలుసా మీకు? అవునండి, అవును. 2.5 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు అయింది. పైగా ఇప్పుడు మీన రాశిలోనే శని ఇచ్చాడు. దీనివల్ల ఖచ్చితంగా ఉద్యోగ సమస్యలు ఉంటాయి, మరి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ఈ వయసులో ఏలినాటి శని వస్తే విదేశాల్లో ఉన్నప్పుడు కొన్ని రకాల అడ్డంకులు కానీ, ఉద్యోగంలో సమస్యలు రావడం కానీ, స్థిరచిత్తం లేకపోవడం కానీ, స్థిరంగా ఎక్కడ పనిచేయలేకపోవడం కానీ, కొంత ఖర్చులు అధికంగా కావడం, మీరు కాస్త డబ్బులు పంపించాల్సిన పరిస్థితులు రావడం, ఆయన చాలా కష్టాలు పాలు కావడమే కనపడుతుంది ప్రధానంగా. కాబట్టి ఫస్ట్ శనికి చేయించండి. శనికితో పాటుగా కాలసర్ప దోషం ఉంది పిల్లవాడికి. దీనివల్ల కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి. విదేశాల్లో మంచి రాజయోగం ఉంది, కానీ కాలసర్ప దోషం వల్ల, ఏలినాడు శని వల్ల కొన్ని రకాల ఇబ్బందులు గోచరిస్తున్నాయి. కాబట్టి దీన్ని బట్టి కాస్త ఫస్ట్ చేయించండి, చేస్తే మార్పులు సంభవిస్తాయి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో 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 మేడం అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పెద్ద అబ్బాయి గురించి, చిన్న అబ్బాయి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కరి గురించే గురుగారు తెలియజేస్తారమ్మా లైవ్లో. మరొకసారి ట్రై చేసినప్పుడు మరొకరి గురించి తెలుసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పెద్ద అబ్బాయిది మ్మ్. డిసెంబర్ 2003. మ్మ్. తేదీ అమ్మా? 7వ నాగమణీందర్ అండి. 7వ వెంకట నాగమణి. తేదీ అమ్మా? తేదీ 9వ తారీఖు సాయంత్రం 4:30 అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే గురుజీ. నమస్తే. మా పెద్ద అబ్బాయి గురించి తెలుసుకుందామని. ఏం చేస్తున్నాడు అబ్బాయి ఇప్పుడు? ఇప్పుడు బీటెక్ లాస్ట్ ఇయర్ చదువుతున్నాడు గురుజీ. జాతకం బాగానే ఉంది. గురు మహాదశ ప్రారంభమైంది. ఖచ్చితంగా మంచి ఉద్యోగం వస్తుంది, అనుమానం లేదు. జాతకం చాలా బాగుందమ్మా, ఎటువంటి దోషాలు లేవు. ఓకేనా? అదే ఆడి ఆరోగ్యం అది ఎలా ఉంటుందని కొంచెం కొద్దిగా డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. వస్తే ఆరోగ్యపరంగా సమస్య ఏంటంటే అరుగుదల లోపం ఏమైనా ప్రారంభమైందా? అవును గురుజీ, మొన్నే కొంచెం కిడ్నీలో స్టోన్ అని చాలా బాధపడ్డాడు. డైజెషన్ ప్రాబ్లం వల్లే కిడ్నీ స్టోన్, ఇవే కాదు కడుపులో కూడా అరక్కపోవడం, తిన్నది, ఇవన్నీ ఉన్నాయా? అవునండి. గురుడికి చేయించండి. గురు దశ ప్రారంభమైంది, దీనివల్ల ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి. గురుడికి చేయించండి అమ్మా ఫస్ట్. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో కాల్ కట్ అయినట్టుంది గురుగారు. గురుగారు, ఒక్కొక్క గ్రహానికి సంబంధించి మన శరీర అవయవాలకు సంబంధించి కూడా సంబంధం ఉంటుందంటారు కదా. ఒక్కొక్క గ్రహ దోషం తీవ్రంగా ఉన్నట్టయితే ఆ గ్రహానికి సంబంధించిన అవయవం అనేది ఇబ్బంది పడుతూ ఉంటుంది కదా. మరి వాటికి రిలేషన్గా ఉండే అవయవాలు ఏమేంటివి గురుగారు గ్రహాలకు సంబంధించి? బృహస్పతి వల్ల సహజంగా స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మరి గురు దృష్టి కనుక శని మీద పడ్డా, శని దృష్టి గురుడి మీద పడితే కూడా ఈ రకం ఇందాక మనం అడిగారు కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, దృష్టిల వల్ల కలుగుతూ ఉంటాయి. రాహు వల్ల కూడా చక్షు సంబంధమైన సమస్యలు, కిడ్నీ బాధలు ఉంటూ ఉంటాయి. మరి బుధుడి వల్ల నర్వ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కుజుడి వల్ల ఎముకల బాధ, ఎముకల్లో మజ్జ అనే ఒక పదార్థం ఉంటుంది. ఆ మజ్జ అనే పదార్థం దెబ్బతింటే వల్ల వీక్నెస్, బాడీలో వీక్ అయిపోవడం, మరి ఫ్రాక్చర్స్ కావడం, మరి లేడీస్ అయితే గైనిక్ ఇష్యూస్ రావడం, ఇట్లా రకరకాలుగా ఉంటూ ఉంటుంది. మరి రవి వల్ల
మరి హృదయ సంబంధమైన రోగాలు రావడం కానీ, కళ్ళకి వీటికి సంబంధించిన రోగాలు రావడం, పళ్ళకి సంబంధించిన రోగాలు రావడం, చంద్రుడి వల్ల మానసికమైనటువంటి ఆందోళన, మానసికమైనటువంటి సమస్యలు, దాంతోపాటుగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం, ఇట్లా 9 గ్రహాలను బట్టి 9 రకాల సమస్యలు వస్తుంటాయి. కేతువు వల్ల తలకాయ పనిచేయలేకపోవడం, బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం కేతువు వల్ల. ఇట్లా 9 రకాల సమస్యలు జాతకంలో చూడంగానే చెప్పొచ్చు. ఎటువంటి రోగం, హెల్త్ ఇష్యూస్ని కూడా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా గ్రహాల మీద ఆధారపడ్డే మానవ జీవితం సాగుతుంది. మాది ఆరోగ్యపరంగా కానీ, వెల్త్లో కానీ, హెల్త్లో కానీ జీవితం మంచి కావాలన్నా, చెడు కావాలన్నా మొత్తం కూడా నవగ్రహ ప్రభావం వల్లే జరుగుతూ ఉంటాయి మొత్తం కూడా. కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/7/2001. టైం అమ్మా? టైం మధ్యాహ్నం 2:40. పేరు? సారిక. గురుగారితో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి, టీవీ చూడకండి. చెప్పమ్మా. సార్ నమస్కారం సార్. నమస్తే. పెళ్లి గురించి అడుగుతున్నావా? అవునండి. పెళ్లి చేసావా, కాలేదా? కాలేదండి. ఏదైనా సంబంధం దగ్గర దాకా వచ్చి ఆగిపోయిందా లేదా? అవునండి, వచ్చినాయి ఆగిపోయింది. పిల్ల ఇప్పుడు నేను చేసుకోని అంటుంది, ఏమంటుంది ఎందు గురించి అని. అమ్మాయి జాతకపరంగా మాంగళ్య దోషం కనపడుతుంది. ఖచ్చితంగా ఒక పిల్లవాడిని ప్రేమించడం జరుగుతుంది. ఆ ప్రేమ వ్యవహారం ఎంతవరకు ఉందో ఒకసారి కనుక్కో. అది కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ప్రధానంగా. దాంతోపాటు బలమైన కుజ దోషం కనపడుతుంది. ఇవన్నీ కూడా మాంగళ్యపరమైనటువంటి పెళ్లి సంబంధించిన దోషాలే. ఇంతకన్నా నేను లైవ్లో చెప్పకూడదు, ఓకేనా? ఇంకా కావాలంటే కింద నెంబర్కి ఫోన్ చేయి, అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే చెప్తా, ఓకేనా? ఓకే అమ్మా. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని నక్షత్రం చెప్పండి. లేదా గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్కారం. డేట్ ఆఫ్ బర్త్ లేదా? లేదు స్వామి, పేరు అయితే దీపాలు 92లో పుట్టినాడు. ఒక ఇయర్కు చూసి కరెక్ట్గా చెప్పలేమమ్మా. ఒకటి పెళ్లి కావట్లేదు అంటే కుజ దోషాలు ఉంటేనో కాలసర్ప దోషాలు ఉంటేనే పెళ్ళిళ్ళు కావు ఒకటి ప్రధానంగా. టైం లేదన్నప్పుడు డైరెక్ట్గా నాగప్రతిష్ఠ చేస్తే ఖచ్చితంగా ఎటువంటి దోషం ఉన్నా సరే పరిహారం అవుతుంది. నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ కలిపి ఒకటే రోజు చేయాలి. హోమాలు చేయాలి, నవగ్రహ హోమాలు చేస్తే ఎటువంటి దోషం ఉన్నా బ్యాలెన్స్ అవుతుంది, పెళ్ళైపోతుంది అట్లా, ఓకేనా? అవి చేయించండి. మన పీఠంలో జరుగుతాయి. 27వ తారీఖు జరుగుతున్నాయి, అవి చేయించండి బాబు పేరు మీద. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో, హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నమస్తే మేడం. మా బాబు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/5/2000. టైం అండి? రాత్రి 9 గంటలకు మేడం, ఆదివారం ఆ రోజు. పేరు? మనోజ్ సాయి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుజీ గారు. నమస్తే స్వామి. మా బాబు నా కొడుకు స్వామి. ఏంటి సమస్య? ఏంటి? ఆరోగ్యం గురించా, ఉద్యోగం గురించి? స్వామి పెళ్లి కావాలని, ఎట్లా ఉంది నా జాతకం, ఏంది అని. ఏంది కుజదోషం బలంగా ఉంది. కుజదోషం వల్ల పెళ్లి లేట్ అవుతుంది. ఎవరైనా ప్రేమించాడా? ఉన్నట్టుంది స్వామి, డౌట్ వస్తుంది. 100% ఉంది, ఇక్కడ కనపడుతుంది నాకు ఇక్కడ. స్వామి మరి ఆ విషయం అడుగు. నన్ను అడిగితే ఏం చెప్తా? ఏంద్రా నాయన నన్ను ప్రేమించావా ఏంటి సంగతి అడిగితే పిల్లాడు చెప్తాడు, అవునా? నువ్వు తెలిసి కూడా సైలెంట్గా ఉంటే ఎట్లా? ఖచ్చితంగా ప్రేమ వ్యవహారం ఉంది. దానివల్ల ఆయన ఆలోచిస్తున్నాడు. ఉద్యోగం చేస్తున్నాడా? మాట్లాడు, పిల్లాడితో కూర్చోబెట్టి మాట్లాడితే విషయం తెలుస్తుంది. సరే, ఏది ఏమైనా దోషం బాగుంటే కుజగ్రహ హోమం చేస్తే బాగుంటుంది. కానీ ఖచ్చితంగా ప్రేమించిన అమ్మాయినా దూరం అవుతుంది, పెళ్ళైన తర్వాత అయినా సమస్య వస్తుంది. 2 రకాల ప్రాబ్లం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. చేయాలి, కంపల్సరీ చేస్తే బెటర్, ఎందుకైనా మంచిది. మన కింద నెంబర్ ఫోన్ చేయి, ఆఫీస్ నెంబర్ కాల్ చేస్తే మా వాళ్ళు చెప్తారు. ప్రతిష్ట కావాలని అడిగితే చెప్తారు, నేను చెప్తాను దాని వివరాలు, ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో, హలో. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకుంటాం మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/5/1976. టైము? రాత్రి 10 గంటలకు మేడం.
మీ పేరండి? శ్రీనివాస్ అండి నా పేరు. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా, ఇంతకుముందు అడిగావు కదా ఒకసారి నన్ను. గురుగారు నమస్కారం అండి. నమస్తే, ఇంతకుముందు ఒకసారి అడిగావు కదా. లేదండి, ఫోన్ చేయలేదండి. అడిగావు, నాకు గుర్తుంది అందుకని చెప్తున్నా. అవునా అయ్యా, చేసి ఉండొచ్చు అయ్య గారు. నీకే గుర్తులేదా అడిగింది కూడా? నాకు గుర్తులేదు అయ్యా, నేను చేయనట్టుంది కానీ సరే. చేసావు, అడిగావు, చెప్పాను. ఈసారి డైరెక్ట్ అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయండి. ఒకసారి చెప్తాను, రెండు సార్లు చెప్పాను నేను. చేసావు. పెళ్లి కాలేదుగా నీకు? పెళ్లి కాదండి, నాకు ఆరోగ్య సమస్య కోసం ఫోన్ చేశాను. పెళ్ళి అయిందా? అయింది అయ్య గారు. జాతకపరంగా కుజాష్టమ దోషం ఉంది. కుజుడు అష్టమంలో ఉంటే ఎముకల బాధ, రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. 6వ స్థానంలో మొత్తం 3 గ్రహాలు పడ్డాయి, రవి, శుక్రుడు, బుధుడు. దీనివల్ల వీక్నెస్ ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. ఇందాకే చెప్పాగా ఏ గ్రహాలు ఎక్కడుంటే ఏమవుతాయో. ఎముకల బాధ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది. అవునా? ప్రస్తుతానికి కంటి సమస్య బాగుంది గురుగారు. కంటి సమస్య ఉంటుంది, తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. చేయించుకో, అవన్నీ చేసుకుంటే మార్పులు వస్తాయి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో గురుగారు, కాల్ కట్ అయినట్టుందండి. గ్రహ దోషాలు ఏమున్నా సరే, రాహుకేతు గ్రహ దోషాలు కావచ్చు, కాలసర్ప దోషం కావచ్చు, నాగదోషం కావచ్చు, వీటన్నిటికీ కరెక్ట్ పరిష్కారం నాగశిలా ప్రతిష్ఠే అని చెప్పచ్చా గురుగారు? 100% ఎటువంటి దోషాలున్నా. ఇప్పుడు ఇంతకుముందు అతను మాట్లాడారు, 78లో పుట్టానని చెప్తున్నాడు. చూడండి, బలం ఇందాక మనం అనుకున్నాం, ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటే ఏం ప్రాబ్లం వస్తాయనుకున్నాం. ఆయన మొత్తం హెల్త్ ఇష్యూసే ఉంటాయి. అష్టమంలో కుజుడు పడ్డాడు, 6వ స్థానంలో శుక్రుడు పడ్డాడు. మరి అష్టమంలో కుజుడు పడితే ఆయుక్షేణం అని చెప్పి శాస్త్రం చెబుతుంది. మరి ఆ కుజుడికి నువ్వు ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఫలితాలు కనపడవు. కారణం ఏంటంటే అంటే కుజాష్టమ దోషం అనేది బలమైనటువంటి దోషం. ఇవన్నీ సర్ప సంబంధమైనటువంటి దోషాలు. ఎందుకు వస్తాయి అంటే సర్పాలకు అపరాధం చేయడం వల్లనే సర్ప సంబంధమైన దోషాలు వస్తాయి. మరి సర్ప సంబంధమైన దోషం పోవాలంటే సర్ప ప్రతిష్ఠ చేసినప్పుడే ఈ యొక్క దోష ప్రభావం తగ్గిపోతుంది. ఎందుకు అంటే సర్ప ప్రతిష్టలో మనం 16 రకాల షోడశ కళల్ని సర్ప విగ్రహానికి ఆవాహన చేస్తాం. ప్రతిష్ఠ చేసేటప్పుడు జనరల్గా కంసలభద్రుడు వచ్చి విగ్రహం పెడతారు, అందరు వెళ్తారు, దాంట్లో తల పూలు వేస్తారు, తల బంగారం వేస్తారు గర్భాలయంలో. తర్వాత ఏం చేస్తారు, బ్రాహ్మణులు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక సూత్రం కట్టి, యాగశాలలో కలిసే ఉంటుంది, అక్కడి నుంచి ఒక సూత్రం కట్టి 16 రకాల కళలను దాంట్లో ఆవాహన చేస్తారు. అప్పుడు ఏంటంటే దానికి దైవశక్తి అనేది ఆపాదిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దైవశక్తి వచ్చిందో శిలకి, అప్పుడు ఎవరు పడితే వాళ్ళు తాకకూడదని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంది. ఎందుకంటే ఎందుకు తాకకూడదు అంటే దాంట్లో ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి, భగవంతుడు అక్కడికి వచ్చి కూర్చుంటాడు కాబట్టి అర్చకుడు మాత్రమే తాకాలి, మిగతా వాళ్ళు తాకకూడదని చెప్పే కారణం ఏంటంటే దాంట్లో మంత్రశక్తి ఉంటుంది కాబట్టి తాకకూడదని చెప్తూ ఉంటాం. కాబట్టి ప్రతిష్ట ఎప్పుడైతే చేస్తామో దాంట్లో జీవం వల్ల సర్పానికి అపరాధం చేసిన ఏదైతే దోషం వచ్చిందో సర్ప ప్రతిష్ట వల్ల దోషం వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి సర్ప ప్రతిష్ట చేయడం వల్ల ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తీరిపోతాయి, అందులో అనుమానం లేదు. గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు పరిహారాన్ని తెలియజేస్తారు. అలాగే ఈ నెల 27వ తేదీన ఆదివారం నాడు అశ్విని నక్షత్రం అమావాస్య కలిసి వచ్చినటువంటి దివ్యమైన రోజున గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శూన్య దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలి పూజ కార్యక్రమం, నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తూనే పితృదోషం, స్త్రీశాపం, పితృశాప నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా గురుగారు జరిపిస్తున్నారు ఒకే రోజున. మరి ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి, మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. హలో 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 హలో, టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి అమ్మా పూర్తిగా, లేదంటే టీవీకి దూరంగా వచ్చేయండి, కాల్ కట్ అయిపోతుంది. లేదంటే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, కాల్ కట్ అయింది గురుగారు, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. కావాల్సిన నాకు గురువు గారితో మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. అలాగే అలాగే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎవరి గురించి అమ్మా? మా బాబు గురించి అడగాలమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, కాల్ వాయిస్ కట్ అయిపోతుంది.
ఉమ్, 85 సెప్టెంబరు 87 గురువు. 9వ తారీఖు 9వ నెల బుధవారం ఉదయం 7 అమ్మ ఒక్క నిమిషం. 27 2వ తారీఖు 9వ నెల 87వ సంవత్సరం కరెక్టే కదా? సంవత్సరం. టైం అడగండి. టైం చెప్పండి. హలో టైం చెప్పండి అమ్మా. 87వ సంవత్సరము 9వ నెల టీవీ చూస్తుంది, టీవీ బుధవారం చూస్తున్నా. 7:30 మధ్యమ్మ. ఉదయమా సాయంత్రమా? ఆ. మీరు టీవీ చూస్తే మాత్రం కాల్ కట్ అయిపోతుందమ్మా. గురుగారితో చెప్పమ్మా. తెలియజేయమన్నారు. ఇప్పుడు చెప్పండి, నేను నాతో పాటు తీసుకెళ్ళి. చెప్పమ్మా, టీవీ చూడకుండా పక్కకు రా ఫస్ట్. ఉదయం 7:30 మధ్య. అయ్యో టీవీ చూస్తున్నావు, పక్కకు రా తల్లి. నీ సిగ్నల్ రావట్లే మీది. వేరే కాల్ తీసుకోండి, సిగ్నల్ రావట్లేదు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి. మా బాబు కోసం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1996 అండి. 5వ నెల ఉమ్, 5వ తారీఖు నైట్ 1 గంట పుట్టాడండి. పేరమ్మా? 5వ నెల 5వ తారీఖు అండి, నైట్ 1 గంటకండి. 96. తెల్లారుతారా? తెల్లారుతారా? 5. తెల్లారితే 6వ తారీఖు అండి. పేరు చెప్పండి. అమ్మ టీవీ 6వ చూడద్దు. తారీఖు అండి. చెప్పమ్మా. బాబు కోసం అండి. మ్యారేజ్ చూస్తున్నాము, దగ్గరికి వస్తున్నాయి, కుదరట్లేదు సార్. మీ వాడు ఉన్నదేది బయటికి చెప్పడుగా. అన్ని బయట మాట్లాడతాడు సార్, ఆయన ఏం లోపల దాచుకోడు. లేదు లేదు, కరెక్ట్ కాదు అది. అయితే నువ్వు చెప్పే టైం తప్పేమో అయితే. 96 1996 5వ నెల 5వ తారీఖు నైట్ 1 గంటకండి. లోపల ఉన్నదేది మీ వాడు బయటికి చెప్పడు, కొంత లోపల లోపల దాచి పెడతాడా పెట్టడా? పెడతాడండి, మొత్తం అన్ని ఏం చెప్పడం. మరి అంతే చెప్తాడు ఇప్పుడే అన్నా. అంటే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడండి. ఆ అమ్మాయిని నేను వద్దంటే మానేశాడండి, చేసుకోలేదు చచ్చిపోక కోసం. ఓకే. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిందండి. ఇప్పుడు వేరేగా చూస్తున్నామండి, దగ్గరికి వస్తున్నాయి, పోతున్నాయండి. సరే, జాతక పరంగా సప్తమ స్థానం నీచబడింది. అంటే భార్య వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే భార్య స్థానం నీచబడింది పిల్లాడి జాతకంలో ఒకటి. దాంతోపాటు శుక్రుడు షష్టమ స్థానంలో పడ్డాడు. ఈ రెండు వల్ల ఖచ్చితంగా పెళ్ళి ఏదైతే అనుకుంటారో పెళ్ళి అయిన తర్వాత 100% సమస్యలు వచ్చేట్టుగా కనపడుతుంది, అందులో సందేహం లేదు. దాంతోపాటు ఈయనకు మైండ్ ఓపెన్ ఏది బయటికి మాట్లాడు. మరి భార్య కూడా అట్లా ఉంటే కష్టమే కదా. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనపడుతున్నాయి. ఖచ్చితంగా వీటన్నిటికి ముందుగా రెమెడీ చేసిన తర్వాత పెళ్లి ప్రయత్నం చెయ్యి. ఓకేనా? నాగప్రతిష్ఠ, ఆశ్లేషాబలి పూజ, శుక్రుడికి బుధుడికి వీటన్నిటికి హోమాలు చేయాలి. చేసి ప్రయత్నం చేస్తే పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత కలిసి కాపురం చేస్తాడు. చేయకుండా చేస్తే మాత్రం పెళ్ళి కావడం కష్టం, అయినా కలిసి కాపురం చేయడం 100% కష్టం, అందులో అనుమానం లేదు. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో మేడం నమస్తే. మేడం నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. 1981 మంగళవారం పుట్టినట్టు తెలుసు మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. గురుగారు 7 సంవత్సరాల నుంచి చిన్న వ్యాధి తగ్గట్లేదు గురుగారు. మందుల వాడి తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది గురుగారు. చర్మ వ్యాధ? అవును గురుగారు. పాముల్ని ఏమన్నా చంపారా మీ ఇంట్లో? ఏంటి గురుగారు? పాముల్ని ఏమన్నా చంపారా? ఏమో తెలియదు గురు. నువ్వు కానీ మీ నాన్నగారు కానీ ఇట్లా ఎవరన్నా మీ పెద్దలు ఎవరన్నా? తెలియదు గురుగారు. మా ఫ్యామిలీలో, మా అమ్మవారి ఫ్యామిలీలో చిన్న వ్యాధులు ఉన్నాయి గురుగారు. మా అన్నగారికి, మా మేనత్త గారికి ఉన్నాయండి. అంటే వంశానుక్రమంగా వచ్చేవి నాగదోషాల వల్లే చర్మం ఏమవుతుందంటే పొట్టు లేచిపోతూ ఉంటుంది. అవునా? మనం పాము చర్మం ఉంటుంది, అట్లా ఉందమ్మా? పొట్టు లేచిపోతుంటుందా? అలాగే ఉంది గురుగారు. నాగప్రతిష్ఠ చేయండి. నాగప్రతిష్ఠ చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. నువ్వు లేకపోతే ఎన్ని మందులు అన్నా ప్రయోజనం కనపడదు. లేదు గురుగారు, 7 సంవత్సరాల నుంచి అలాగే అవుతుంది గురుగారు. నేను చెప్తున్నా, అందరికీ ఎవరికి తగ్గాలంటే వాళ్ళు చేసుకోవాలి, లేకపోతే అనుభవిస్తూనే ఉండాలి. అట్లా. ఓకేనా? గురుగారు ఒక మనిషి జీవితంలో ఒకసారి చేసుకుని సరిపోద్ది గురుగారు. ఒక్కసారి చేస్తే చాలు, ఖచ్చితంగా మందులు పనిచేస్తాయి, మార్గం దొరుకుతుంది, మీ ప్రాబ్లం సమస్య అయితే ఖచ్చితంగా పోతుంది, అనుమానం లేదు. ధన్యవాదాలు. ఓకేమ్మా. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో 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 నమస్తే అమ్మాయ, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను, పాప గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 మ్మ్. 2వ నెల 2001. టైం అమ్మా?
2001 టైం చెప్పండి, టీవీ చూడకండి. సాయంత్రం 4:10. పేరమ్మా? లీలారాణి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, నమస్కారం గురుగారు. ఎవరిది జాతకం? వాళ్ళ పాపదండి. ఓకే, పెళ్లి గురించి అడుగుతున్నావా? పెళ్లి చేసావా? లేదండి, ఇంకా పెళ్లి గురించి సంబంధాలు చూస్తున్నాం. ఇప్పుడు అడిగావా? నన్ను ప్రేమించింది అడిగావా? అడిగామండి, లేదు అంటున్నాను. 100% ప్రేమ వ్యవహారం ఉంటుంది ఒకటి. ఓకేనా? దాంతోపాటు లగ్న దోషం ఉంది. సరే, దానివల్ల ఏదైనా ఫెయిల్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి లగ్న దోషాలు ముందుగా పరిహారం చేయొచ్చు. ప్రేమ వ్యవహారం ఫెయిల్ అవ్వడానికి కూడా కారణం లగ్న దోషమే. కాబట్టి లగ్న దోషాన్ని ఖచ్చితంగా కదిలి వివాహం చేయాలి. చేసే ప్రయత్నం చేస్తే పెళ్ళి అవుతుంది. ఓకేనా? ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 3 టైము? ఉదయం ఎన్ని గంటలకి? కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరు? తెలియదండి. మీ పేరు? లక్ష్మమ్మ. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, ఎవరిది జాతకం? అబ్బాయిదా? అవునండి, లవ్ మ్యారేజ్. అబ్బాయి వాళ్ళని ఒప్పుకున్నాడు, అమ్మాయి వాళ్ళని ఒప్పుకోలేదు. సుమారు 4ంటికి పుట్టుంటాడా, 5ంటికి పుట్టాడా చెప్పలేవా? సుమారు టైం ఉదయాన్నే టైము అంటే 5కి అని చెప్పారు మా అమ్మ వాళ్ళు. నీకు తెలీదా మీ అబ్బాయి గురించి? అబ్బాయి నీ కొడుకే కదా? లేదండి. మీ అబ్బాయి కాదా? కాదు. ఎవరబ్బాయి? అంటే నేను ఒక అబ్బాయి మా ఇంట్లో ఒప్పుకోలేదు. కాదమ్మా, ఈ అబ్బాయి ఎవరి జాతకం ఇది? నా జాతకం. నీ జాతకమా? నువ్వు ప్రేమించిన అబ్బాయి నేను ఒప్పుకోవట్లేదు, అంతేనా? ప్రేమించిన అబ్బాయి ఒప్పుకున్నాడు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు, మా ఇంట్లో ఒప్పుకోలేదు. ఓకే, సరే. జాతకపరంగా విను. జాతకపరంగా నీ లగ్న దోషం ఉంది. ఉన్నదేది బయటికి చెప్పావు కానీ కూడా చెప్తావా? బయటికి ఓపెన్గా చెప్తావా? ఏంది? ఉన్నది లోపల ఉన్నది బయటికి ఓపెన్గా చెప్తావా చెప్పవా అంటున్నా. చెప్తాను. అది నువ్వు కరెక్ట్గా చెప్తేనే విషయం చెప్తా. సరే, చెప్పండి. జాతకపరంగా నీ దాంట్లో దోషం కనబడుతుంది. కళత్ర దోషం ఉంది, దానివల్ల లేట్ అవుతుంది. కుటుంబ స్థానం నీచబడింది. అష్టమంలో రాహు పడ్డాడు. మీకన్నా తక్కువ కులప వాళ్ళు ఏంటి? ఏం క్యాస్ట్ వాళ్ళు? మీరేంటి? మేము ఎస్సీ. వాళ్ళు కూడా ఎస్సీ. సరే, జాతకం నీ దాంట్లో దోషం కనబడుతుంది. విడిగా చేయి చెప్తా, ఇంత ఎక్కువ చెప్పకూడదు ఇట్లాంటివి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. మ్యారేజ్ అవుతుందా? విడిగా చేయి. అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని చెప్తా. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ 5/4/74. 1974. టైము? టైం సాయంత్రం 5 గంటలు. పేరు? చదవండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే. ఫైనాన్షియల్గా బాగా నష్టపోయినావా? అవునండి. ఎన్ని లక్షలు పోయినాయి ఇప్పటికి? బాగా లేదు సార్. ఏం వ్యాపారం చేస్తుంటావు? సార్ ఆరోగ్యం ఉంటుంది బాగా. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏం పని చేస్తుంటావు అంటున్నా? వ్యాపారం, బట్టల వ్యాపారం. ఓకే, జాతకపరంగా ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని వల్ల నువ్వు ఒకప్పుడు ఎంత పెద్ద వ్యాపారం చేసినా మొత్తం నష్టపోయి ఉంటావు. దాంతోపాటు హెల్త్ కూడా బాగా, ఏమైనా ఆపరేషన్స్ ఏమైనా అయినాయా? లేదు. దెబ్బలు తగిలినాయా? పోనీ దెబ్బలు దాంట్లో కానీ హెల్త్ బాగా ఎఫెక్ట్ ఉంది. ఏం ప్రాబ్లం ఉంది? ఈ ఛాతీ ఇట్లా గట్టిగా చెప్పు. గుండె ఇట్లా ఛాతీ ఆరోగ్యం ఉండలేదు. సరే, ముందు శనికి చేయించుకో. శనికి చేస్తే మార్గం దొరుకుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, మళ్ళీ వ్యాపారం మళ్ళీ మొదటికి పూర్వపు స్థాయికి వస్తుంది. శనికి చేయించు. శనికి హోమాలు అవి చేయించండి, బాగుంటుంది అంటున్నా. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో,
నమస్తే అమ్మా. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అన్న కొమ్ము జాన్సన్ అబ్బాయి పేరు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1/5/92. టైం అండి? టైము త్వరగా చెప్పాలండి. ఊర్లో ఈవినింగ్ టైం కానీ పేరు? కొమ్ము జాన్సన్. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. అయ్యే నమస్తే. నమస్తే, చెప్పండి. అబ్బాయి 2016లో అమెరికా పంపించిన అబ్బాయినే. మాకు అబ్బాయికి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఫోన్ చేశారు. అబ్బాయి కొమ్ము జాన్సన్ పేరు. 1/5. చెప్పారు, అయిపోయింది. చూశాను. అవన్నీ చెప్పాలంటే నీ జాతకం చూడాలి. నీ జాతకంలో తండ్రి కొడుకు సంబంధం ఎట్లందో చూడాలి, పిల్లాడి జాతకం చూడాలి. నువ్వు టైం కరెక్ట్గా చెప్పట, విడిగా ఫోన్ చేయి, అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి ఫోన్ చేయి, మాట్లాడతావు. ఓకేనా? చెయ్యి. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో గురుగారు, కాల్ కట్ అయిందండి. అలాగే గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునే వాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునే వాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి పరిహారాలు తెలియజేస్తారు. అలాగే ఈ నెల 27వ తేదీన అశ్విని నక్షత్రం అమావాస్య కలిసి వచ్చిన ఆదివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శులిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలి పూజ కార్యక్రమం, సామూహిక నాగశిలా ప్రతిష్టలు చేయిస్తూనే స్త్రీ శాపం, పితృదోషం, పితృశాప నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా గురుగారు జరిపిస్తున్నారు ఒకే రోజే. మరి ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనాలి, మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7 నెల. హలో చెప్పండి, సంవత్సరం చెప్పండి. 21వ తారీఖు. 21వ తారీఖు 7వ నెల 2000 అండి. 2:50 మధ్యాహ్నమా రాత్ర? 2:50. పేరండి? టీవీ చూడకుండా గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్తే గురుగారు. టీవీ చూస్తున్నావా? టీవీ చూస్తే చెప్పనని చెప్పాగా. నువ్వు బయటకు వస్తే టీవీ చూస్తే చెప్పను, బయటకు వస్తే మాట్లాడతా. హలో, టీవీ చూస్తున్నావా అని అడుగుతున్నా, చెప్పండి. టీవీ చూస్తున్నారండి. చెప్పు, పెళ్లి గురించి. మా అబ్బాయిది చదువు పూర్తయిందండి, జాబ్ కోసం. కుజాష్టమ దోషం ఉంది. కుజాష్టమ దోషం ఉంటే జాతక జీవితాల్లో ఉద్యోగం వెంటనే రాదు. కుజుడు ఏంటంటే ధనానికి సంబంధించిన వాడు, ఆర్థికపరంగా ఇబ్బంది పెట్టేవాడు కుజ భగవానుడు కాబట్టి కుజదోషం బలంగా ఉంది. నాగప్రతిష్ఠ చేస్తే పిల్లాడు సెటిల్ అవుతాడు, లేకపోతే ఉద్యోగం లేట్ అవుతుంది, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? నాగప్రతిష్ఠ, ఆశేష బలిపు చేయించు, వెంటనే 40 రోజుల్లో జాబ్ వస్తుంది. 27వ తారీఖు చేస్తున్నాము, ఆ 2 కలిపి చేయించు. ఓకేనా? 40 రోజుల్లో ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా, అనుమానం లేదు. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో గురుగారు, కాల్ కట్ అయిందండి. ఇప్పుడు మనం ఇంతకు ముందే ఒక జాతకంలో చెప్పారు, వారి జాతకానికి సంబంధించి భార్యస్థానం అనేది బాగోలేదు అని చెప్పేసి, ఒకవేళ వివాహం అయినా సరే వైవాహిక జీవితం బాగుండదు అని చెప్పేసి. మరి వివాహం అయిన తర్వాత తన భార్య యొక్క జాతకంలో భర్త స్థానం బాగున్నట్లయితే ఆ దాంపత్యం బాగుంటుందా గురుగారు, లేదంటే దోషం అనేది వర్తిస్తుందా? చాలా మంచి ప్రశ్న అమ్మ. ఖచ్చితంగా పిల్లవాడు వాడి దాంట్లోనో కనుక కొంత దోషం ఉన్నట్లయితే ఆపోజిట్ ఎవరైతే ఆడగాని మగవాని ఎదురు జాతకంలో ఆ స్థానం బలంగా ఉండాలి. ఆడ మనిషి అయితే మాంగళ్య స్థానం బలంగా ఉంటే ఇది కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది. ఎంత బ్యాలెన్స్ అయినా తన యొక్క ప్రభావం అయితే కనపడుతూ ఉంటుంది. రెమెడీ చేసినప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది. అట్లా కాకుండా చేస్తే డైవర్స్ అయిపోవడం, కొట్లాడుకోవడం, పంచాయతీలు, సంతానం లేకపోవడం, ఇట్లా దైనందిన జీవితంలో ఎన్నో రకాలు చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే సరిగ్గా ముందుగా గ్రహించకపోవడం, ముందుగా చూడకపోవడం, దానివల్ల ఇవన్నీ సమస్యలు వస్తున్నాయమ్మా.
అంటే గురుగారు కుజదోషం ఉన్న వాళ్ళకి కూడా నాగప్రతిష్ఠ చాలా శ్రేయస్కరం అని మీరు చెప్తున్నారు కదా, అసలు కుజదోషానికి నాగప్రతిష్ఠకి సంబంధం ఏంటి గురువుగారు? కుజుడన్నా, రాహు అన్నా, కేతు అన్నా, కుజకేతులు కలిసిన మొత్తం కూడా ఈ యొక్క సర్ప సంబంధమైన దోషాలే. కుజదోషం ఎందుకు వస్తుందంటే కూడా సర్ప సంబంధమైన పాములకు అపరాధం చేస్తేనో, మరి భార్యాభర్తలను విడదీస్తేనో, పక్కన వాళ్ళ అపహరిస్తేనో, ఎదుటి వాళ్ళని అన్యాయం చేస్తేనో, ఇట్లా అన్నదమ్ములు మోసం చేసి ఆస్తులు కొట్టేస్తేనో ఈ రకమైన దోషాలు వస్తాయి. మరి ఏ రకమైన దోషమైనా దానికి అల్టిమేట్గా నాగప్రతిష్ఠ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే జీవితంలో ఒక్కసారి చేస్తే చాలు, మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా ఉండేది నాగప్రతిష్ఠ, ఆశ్లేష పరిపూజ. అట్లా దాని గురించి చేయమని చెప్తూ ఉంటాం. ఇప్పుడు వేరే వేరే హోమాలు చేయమని చెప్పొచ్చు, కానీ అవన్నీ టెంపరీ మాత్రమే. ఏదో ఆ సంవత్సరం బాగుంటుంది, మళ్ళీ వచ్చే సంవత్సరం మొదటికి వస్తుంది. ఈ రెండు కలిపి ఒకటేసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి. హలో, హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే. నా గురించి తెలుసుకున్నాం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/10/1982. టైం అండి? మార్నింగ్ 6:30. మీ పేరు? జి మహేశ్వర్ రెడ్డి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే సార్. నమస్తే. ఏం చేస్తుంటారు? మేము మామూలు వ్యవసాయం చేస్తున్నాం సార్. అదే నా గురించి తెలుసుకున్నాను. కాదు, నీకు జీవితంలో ఏ పని చేసినా కాలం కలిసి రావట్లేదు, అవునా? ఇంతవరకు ఎంత సంపాదించినా ఒక్క పైసా మిగలదు, కరెక్టేనా? కరెక్టే సార్. జాతకంలో కాలసర్ప దోషం ఉంది, తర్వాత చంద్రుడు నీచపడ్డాడు, రవి నీచపడ్డాడు. ఇవన్నీ కూడా బలమైన దోషాలు. ప్రధానంగా కాలసర్ప దోషం ఉంటే జీవితంలో ఎంత సంపాదించినా కూడా 10 రూపాయలు మిగలదు. నువ్వు పెడితే అందరు తింటారు, అవునా? చుట్టాలు కానీ, బంధువులు కానీ, అన్నదమ్ములు కానీ నువ్వు పెడితే తింటారు తప్ప నీకు అవసరమైతే నీకు ఫోన్ కూడా ఎత్తరు. అట్లా జరిగిందా లేదా? కాబట్టి ఇప్పటికైనా నాగప్రతిష్ఠ చేస్తే నీ జీవితం మారుతుంది. దీని ప్రభావం హైదరాబాద్ కూకట్పల్లి గణేష్ టెంపుల్ 27వ తారీఖు చేస్తున్నాం. కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే మామూలు వివరాలు చెప్తారు, వచ్చి చేసుకో. ఎప్పటికైనా చేస్తే జీవితం మారుతుంది, నీ డబ్బు నీకు నిలబడుతుంది, మీ వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు అర్థమవుతుంది. చేయకపోతే ఏమైందంటే డబ్బు మొత్తం వృధా అయిపోతూ ఉంటుంది. రేపటి రోజు నీ పిల్లలకి ఏమీ లేకుండా అయిపోతుంది. అట్లా ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో మేడం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా చిన్నమ్మాయి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 27, 11వ నెల 2010. టైం అమ్మా? 10:30 మార్నింగ్. పేరు? నవంబర్ 27. అవును గురుగారు. టైం ఎంత? పేరు లక్ష్మి. 10:30 గురుగారు, ఉదయం. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుజీ. నమస్తే. అది మా చిన్నమ్మాయి కోసం 10th ఎగ్జామ్స్ రాసిందండి. అది తనకి ఆశ్లేష నక్షత్రం అంటున్నారు. అది నక్షత్రం ఏంటా అనేసి అడుగుతామనండి. ఏం కాదు, చాలా బాగుంది. బ్యాడ్ టైం అయిపోయింది, అష్టమశని అయిపోయింది. ఖచ్చితంగా పాస్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? అది దగ్గర సంబంధం అవుతుందండి, దూరం సంబంధమా? ప్రేమ పెళ్ళి అవుతుంది, ప్రేమించిన పెళ్ళి అవుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు, కంట కనిపెట్టుండు అమ్మాయిని. ఓకేనా? మర్చిపో, ఖచ్చితంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. నీకు ఏది బయటికి చెప్పదేమా, అవునా? అవునండి, అవును. కాబట్టి జాగ్రత్తగా ఉండు, ఫ్రీగా మాట్లాడుతుండు అమ్మాయితో, మంచిగా మాట్లాడుతుంటే విషయాలు బయటకు వస్తాయి. ఇట్లా ఓకేమ్మా? ఓకే. గురుగారు, ప్రేక్షకులకు చక్కని పరిహారాలు అందజేశారు. ధన్యవాదములు గురుగారు. నమస్తే. ఇదండి వాల్టి లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి నాగసిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.